కష్టపడి మా అన్న అయితే సక్సెస్ఫుల్గా చికెన్ అయితే కంప్లీట్ చేశాడు. సో నా అడుగుజాడల్లో నా డిస్క్రిప్షన్ పాలసీస్ టర్మ్స్లో అన్న చెప్పినట్టు చికెన్ వండారు. సో నేనైతే చికెన్ నేర్పిస్తాను ఫిక్స్ అయ్యాను. సో అన్నగా షెఫీ అన్నకైతే చికెన్ నేర్పించేశాను. సో ఎన్న ఎలా ఎలా అనిపించింది అన్న ఎన్న ఎన్నవాడా అన్న? ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీరు తమిళనాడు నుంచి వచ్చారు కదన్నా? తమిళనాడు నుంచి వచ్చారు కదా? కర్ణాటక, కేరళం. సో కేరళ నుండి వచ్చిన మీకు ఎలా అంటే చికెన్ ఎప్పుడు వండలేదా, లేకపోతే ఎలా అంటే ఇన్ని ఇన్ని ఇయర్స్ నుండి ఎందుకు ట్రై చేయలేదన్న? చికెన్ ఓకే ఓకే, బట్ నేను చెప్పినట్టే వండారు కానీ కొద్దిగా రసం ఎక్కువైంది అనిపిస్తుంది. సో నాకు తింటుంటే అంటే తినట్లేదు, ఇంకా చూస్తుంటేనే నోట్లో సొల్లొస్తుంది. సో కోడి నాకు మీకు ఎక్కువగా కోడిలో ఏమిష్టం నాకు తెలియదు. సో నాకైతే కోడి మూత అంటే ఇష్టం, కోడి లివర్ అయితే ఇంకా ఇష్టం, కోడి ముడ్డి అయితే నాకు ఇష్టం లేదు. చాలామంది కోడి ముడ్డి తినడానికి ఆసక్తి చూపిస్తారు కానీ నేనైతే తినలేదు. సో నీకేమి ఇష్టం అన్న? చికెన్లో ఏమి ఇష్టం అన్న? మీకేమి ఇష్టం? ఆయన కోడే ఇష్టం. కోడి పెళ్ళామా అంటే నీకు ఎందుకన్నా కోడిని చంపాలనిపించింది? నీకు ఎందుకు కోడిని చంపాలనిపించింది? సరే 1 monthకి ఎన్నిసార్లు చికెన్ తింటారన్నా? 30 రోజులు. అంతే అంటే దాదాపు ఒక నెలకి 30 కోళ్ళు అంటే ఒక సంవత్సరానికి 365 కోళ్ళని చంపుతున్నారు. ఎందుకన్నా ఏ పేపర్ చేసాయన్న అవి? అంతేనా? అంటే పోయిన నెల కోట్ల పందాలకు వెళ్ళారు కదా మొన్న, మరి అక్కడ పందాలకు పోరా? అంటే నార్మల్ ఏం కోడి ఇది? బాయిలర్ కోడా, నిప్పు కోడా, ఉప్పు కోడా, ఏం కోడి? ఆడకోడా? ఎట్ట తెలిసింది? ఎక్కడ చికెన్ షాప్ కూడా? యాక్చువల్గా నేను నాటుకోడి తింటా. ఇదేదన్నా పిచ్చకాయలా ఉంది నల్లగా? గుడ్డు పెట్టిందా? ఓకే, చాలా సక్సెస్ఫుల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది. సో రైస్ కూడా వండేసాం. సో దంచుడు కార్యక్రమంలో ముందుంటాం. సో సో హాయ్ అన్న, మీరు దంచడంలో పెద్ద దిట్టగా. ఒకసారి హాయ్ 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 చెప్పట్లేదు. సో దంచిన తర్వాత ఫోన్ చేస్తా ఫ్రెండ్స్ మీ అందరికీ.